హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ద ఛానల్. సింపుల్గా పిక్కల టొమాటో కర్రీ మేకింగ్ వీడియో చూద్దామండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, కరివేపాకు వేసుకోవాలండి. ఈ పోపు అంతా వేగిన తర్వాత అంతలోకి రెండు పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే ఎక్కువ వేసుకుంటే కర్రీ, స్ప్రింగ్ ఆనియన్స్ పిక్కలు టొమాటో కర్రీ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. చపాతీలో కన్నా రైస్లో కన్నా సూపర్గా ఉంటుందండి కర్రీ. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఆనియన్స్ని స్లోగా కలుపుతూ ఉండాలండి, అడుగంటుకోకుండా. అలా వేగిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలోనే కొంచెం సాల్ట్, పసుపు యాడ్ చేసుకోవాలండి. సాల్ట్, పసుపు వేసుకొని ఒకసారి అలా తిప్పి ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయండి. వచ్చిన తర్వాత ఇప్పుడు టొమాటోలను యాడ్ చేసుకోవాలండి. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నానండి. కొంచెం, అంత ఎక్కువ అక్కర్లేదండి. మసాలాలు సింపుల్గా వండుకున్న కూర చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇవి వచ్చిన కొత్తలో వండుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగా వస్తుందండి. అప్పుడే లేతగా ఉంటాయి కదా, ఇవి ఎక్కువ సంక్రాంతి టైంలో వస్తాయండి పిక్కలు. ఒక నెల 1 మంత్ అలా వస్తూ ఉంటాయండి. అప్పుడు ఫస్ట్లో వచ్చినప్పుడు వండుకుంటే కూర చాలా మటన్ కూర కంటే ఎమ్మీగా టేస్టీగా ఉంటుందండి. ఆ రోజు మేము కర్రీ వండుకుంటే ఎంత బాగా వచ్చిందనండి. అప్పుడు ఇవి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. పిక్కలు నానబెట్టేసుకొని ఓవర్ నైట్ ఉంచుకుంటే బాగా మెత్తగా ఉడుకుతుందండి. ఇవి నైటే నానబెట్టుకున్నానండి నేను. టమాటాలు అలా మగ్గిన తర్వాత ఈ నానబెట్టిన పిక్కలు వేసుకోవాలండి. వేసుకొని కారం, కొంచెం గరం మసాలా, ధనియాల పొడి కొంచెం చిన్న టీ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. యాడ్ చేసుకొని ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టుకుంటే 5 minutesలో కర్రీ రెడీ అయిపోతుందండి. టేస్టీ పిక్కల కర్రీ రెడీ అయిపోతుందని చూడండి ఎంత బాగా వచ్చేసిందో. నీళ్ళంతా ఇంకిపోయినాయి, చక్కగా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని డిష్ అవుట్ చేసుకోవటమేనండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.